मुत्तहदा जिला खम्भम मजालिस मकामी कोटे के तहत वजीर आला केसीआर की जानिब से नामजद करदा टीआरएस के हतमी उम्मीदवार टी माधो ने पर्चे नामजदगी का दूसरा सेट जिला कलेक्ट्रेट में दाखिल किया। कबल अज़ीं अवामी नुमाइंदों और अहम कायदीन के साथ जिला पार्टी दफ्तर में वजीर ट्रांसपोर्ट पी.अजय कुमार की निगरानी में एक इजलास मुनक्किद किया गया। इस मौके पर गवर्नमेंट व्हिप आर कंतराव, अरकान असेंबली के उपेंद्र रेड्डी, एस वेंकटवीरయ్య, हरिप्रिया नायक, रामलू नायक, जेडी के चेयरमैन लिंगला कमल राज, राघो और दीगर मौजूद थे। అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా। ఈరోజు మన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా తాతా మోదీ గారిని టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ నిన్న ఒక సెట్ నామినేషన్ చేశాం। ఈ రోజు 3 సెట్ల నామినేషన్లు మళ్ళీ సబ్మిట్ చేస్తా ఉన్నాం। అందరూ ఎంపీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, అలాగే జెడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగం కావాలని పాల్గొంచుకోవాలనే ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ కూడా ఈ రోజు ఇక్కడికి పిలవడం జరిగింది। కాబట్టి ఈ సమావేశానికి వచ్చిన మీ అందరికి కూడా షార్ట్ టైంలో కూడా మీ అందరూ వచ్చినందుకు మీ అందరికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు కూడా తెలియజేస్తాను। ఈరోజు నామినేషన్ వేసిన తర్వాత రేపు స్క్రూటినీ ఉంటుంది, ఎల్లుండి విడ్రాల్స్ ఉంటాయి। దాని తర్వాత ఎలక్షన్ ప్రాసెస్ మరి 10వ తారీఖు నాడు పోలింగ్ ఉంటుంది। కాబట్టి ఎమ్మెల్యేలందరికీ కూడా మీరందరూ దయచేసి ఇప్పుడే ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మీ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీ అలాగే మనకు అనుకూలంగా ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరైతే ఓటర్ లిస్ట్ ఉందో మీరు దయచేసి మీరు దగ్గర పెట్టుకొని వాళ్ళందరినీ కూడా మీరు టచ్లో పెట్టుకుంటే ఒక 2-3 డేస్లోనే మనం దానికి సంబంధించిన కార్యాచరణని మనం తెలియజేస్తాం। మీ ఎమ్మెల్యేల సారథ్యంలో, ఎమ్మెల్యే లేని దగ్గర మన నియోజకవర్గ ఇన్ఛార్జి సారథ్యంలో నా రిక్వెస్ట్ జెడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలకు కానీ, లేదా మిగతా ఇతర మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్మన్లు అందరికీ మేము తెలియజేసేది ఒకటే, ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎలక్షన్ ప్రాసెస్ వరకు ఓటు ఎట్లా వేయాలా, అది ప్రతిరోజు మనం డెమాన్స్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది। ఎక్కడ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎట్లా పెట్టాలా, ఓన్లీ ప్రిఫరెన్స్ ఎట్లా పెట్టాలా, దాన్ని ఎట్లా వేయాలి, ఇదంతా కూడా కంపల్సరీ జరుగుతుంది। కాబట్టి ఎన్నిక అనివార్యమైతే ఎలక్షన్ ప్రాసెసే మనం దాన్ని సాధ్యమైనంత వరకు సీరియస్ గా తీసుకోవడానికి ప్రయత్నం చేయాలని చెప్పి కూడా నేను మనందరినీ కోరుకుంటూ, మరి యువకుడు, ఉత్సాహవంతుడు, పార్టీకి సంబంధించి అనేక సందర్భాల్లో మరి బాధ్యతలు నిర్వర్తించిన తాతా మోదీ గారికి ఈ అభ్యర్థిత్వాన్ని మనం అందరం కూడా సమిష్టిగా బలపరిచి వారిని శాసనమండలిలో పంపించిన దాకా మనం విశ్వసించుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా। కాబట్టి 10వ తారీఖు ఎన్నికైన వారికి మన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న 10 నియోజకవర్గాల్లో ఉన్న మన టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పెద్ద కుటుంబం ఉంది। మనకే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు అందరూ కలిపి దాదాపు 600 మనకే ఉంది। ఎన్నిక మరి వన్ సైడెడ్, కానీ మనం ఆ ఎన్నిక ప్రాసెస్ కరెక్ట్ గా కంప్లీట్ చేసుకొని మనమంతా ఒకటే కుటుంబం మరి అద్భుతమైన విజయాన్ని తాతా మోదీ గారికి అందించి కేసీఆర్ గారికి మనం కానుకగా ఇచ్చేవారు విశ్రమించేది లేదని చెప్పి కూడా తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం। नाज़रीन, हमारे टीटीवी न्यूज को सब्सक्राइब करें, बेल आइकॉन को प्रेस करें, शेयर करें और लाइक करना ना भूलें। और किसी भी एडवर्टाइजमेंट के लिए हमारे इस नंबर पर कांटेक्ट करें। हमारा नंबर है 9550102020 पर।